హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక ఫుడ్ స్టోరీ. ఈ రోజు మనం చేయబోయే ఈ ఐస్ క్రీమ్ లో నేను ఎటువంటి క్రీమ్ కానీ షుగర్ కానీ బీటర్ కానీ యూజ్ చేయలేదు. ఇలా మనం ఐస్ క్రీమ్ చేసి పిల్లలకు ఇచ్చిన వాళ్ళు ఎప్పుడు అడిగినా వద్దు అనకుండా మనమే ఇస్తాం. ఎందుకో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసి అలాగే సబ్స్క్రైబ్ టు రాధిక ఫుడ్ స్టోరీ. మరి చాక్లెట్ ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ చూసేద్దామా? 1 కప్పు బాదాంని తీసుకోండి. బాదాం మునిగే వరకు వాటర్ని యాడ్ చేయాలి. గోరువెచ్చని వాటర్ని యాడ్ చేయండి, తొందరగా సోక్ అవుతాయి. ఐస్ క్రీమ్ సాఫ్ట్ గా రావాలంటే బాదాంని మినిమం 5 hours నానబెట్టాలి. ఇంకొక బౌల్లో 1 కప్ కాజు, 1 కప్ పూల్ మకానా, 1 కప్ ఖర్జూరాన్ని తీసుకోండి. ఈ సైజు గ్లాస్తో 1.5 గ్లాస్ పాలను పోయాలి. కాజు, పూల్ మకానా, ఖర్జూర పాలలో 3 hours వరకు నానబెట్టాలి. బాదం పైన పీల్ని ఇలా ఫింగర్స్ తో ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. అన్నిటినీ ఇలా ఒలిచి క్లీన్ చేసి ఉంచాలి. డ్రై ఫ్రూట్స్ సోక్ అవ్వడానికి ఐస్ క్రీమ్ ఫ్రీజింగ్ కి టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ మిగతా ప్రాసెస్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక మిక్సీ జార్లో ముందుగా పాలల్లో నానబెట్టిన కాజు మిశ్రమాన్ని పాలతో పాటు వేసి ఈ విధంగా మిక్సీ పట్టాలి. తర్వాత బాదాంని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి నేను హాఫ్గా డివైడ్ చేసి 2 times మిక్సీ పట్టాను. ఇందులో 3 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసి అవసరమైతే మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మెత్తని పేస్ట్ అయ్యే వరకు గ్రైండ్ చేయాల్సి ఉంటుంది. ఒక బౌల్ తీసుకోండి. ఇందులో స్ట్రైనర్ సహాయంతో మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఈ విధంగా వడగట్టాలి. ఇలాంటి చిన్న చిన్న డ్రై ఫ్రూట్స్ పలుకులు ఉంటే వచ్చేస్తాయి. స్టవ్ పై ఒక పాత్రలో మిశ్రమాన్ని తీసుకుని స్లో ఫ్లేమ్లో కలుపుతూ వేడి చేయాలి. ఇలా కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 80 grams డార్క్ చాక్లెట్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఐస్ క్రీమ్ వేడిగా ఉంది కాబట్టి చాక్లెట్ ఈజీగా మెల్ట్ అవుతుంది. ఐస్ క్రీమ్ కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలాంటి బాక్స్లో ఐస్ క్రీమ్ని ఫిల్ చేయండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్. గార్నిష్ కోసం కొద్దిగా చాకో చిప్స్ వేసి కలిపి పైన చాకో సిరప్ వేయండి. ఐస్ క్రీమ్ పై క్రిస్టల్స్ ఫామ్ కాకుండా ఇలా బటర్ పేపర్తో కవర్ చేయండి. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఐస్ క్రీమ్ని కంప్లీట్గా 12 hours వరకు డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. 12 hours తర్వాత తీసి సర్వ్ చేయండి. ఇలా సర్వ్ చేసే ముందు స్కూపర్ని కానీ స్పూన్ని కానీ గోరువెచ్చని నీటిలో డిప్ చేసి ఐస్ క్రీమ్ తీస్తే ఈజీగా వస్తుంది. హెల్దీ చాక్లెట్ ఐస్ క్రీమ్ మీకు ఎలా అనిపించిందో తప్పక కమెంట్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ టు రాధిక ఫుడ్ స్టోరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.